హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ పివట్ పాయింట్ని సపోర్ట్ తీసుకొని పైన ఇంకొక పివట్ పాయింట్ని రెసిస్టెన్స్గా తీసుకొని అయితే డౌన్కి వచ్చింది. ఇక డౌన్కి వస్తూ మన లెవెల్ చూడండి 51,097. ఈ లెవెల్ని చాలాసేపు సపోర్ట్గా తీసుకునింది. గత 3 రోజులుగా ట్రెండింగ్గా ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కన్సాలిడేషన్ మోడ్లో ఉంటుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఈ పివట్ పాయింట్, ఇక్కడ ఉన్న పివట్ పాయింట్కి మధ్యలో వీవ్యాప్ కూడా ఉంది. అలాగే కన్సాలిడేషన్ అవుతుంది. ఒక ర్యాలీ, బిగ్ ర్యాలీ, షార్ట్ కవరింగ్ ర్యాలీ రేపు కానీ ఈరోజు లాస్ట్ మూమెంట్లో అయినా రావచ్చు అనుకుంటున్న టైంలో ఈ 51,97 లెవెల్ని సపోర్ట్ తీసుకొని అయితే ఆఫ్టర్నూన్ చూడండి మంచి ర్యాలీ అయితే వచ్చింది. ఇక్కడ ఈ లెవెల్స్ దాటి మన లెవెల్ని సపోర్ట్గా చాలాసేపు, అంటే చూడండి ఇంతసేపు ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకునింది కాబట్టి పైకి మూమెంట్ వస్తుందని చెప్పేసి నేనైతే ఇక్కడ మీకు టెలిగ్రామ్లో టైప్ చేశాను. దాన్ని పోస్ట్ చేసే లోపల నాకు వేరే కాల్ వచ్చింది. దాన్ని మీకు పోస్ట్ చేయలేకపోయాను. అదే అందరితో మర్చిపోయానండి. అయితే మంచి ర్యాలీ, ఈ ర్యాలీలో అయితే చాలామంది పార్టిసిపేట్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మన లెవెల్స్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తున్న టైంలో ఇంకొక లెవెల్ వచ్చేసి 51, ఈ చూడండి 181, ఈ లెవెల్స్ పైన క్లోజ్ అయ్యి వెళ్తుంది కాబట్టి మీరు చేసే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. రేపు కనుక గ్యాప్ డౌన్ అయ్యి లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కింద ఈ లెవెల్స్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ 51,600 లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్. లేదంటే డౌన్కి వస్తే ఇక్కడ ఉన్న ఈ లెవెల్స్ని కానీ ఏదో ఒక లెవెల్ని సపోర్ట్ తీసుకొని మన వీవ్యాప్, పివట్ పాయింట్ వీటిని సపోర్ట్ తీసుకొని అయితే వెళ్ళేటప్పుడు మనం బయింగ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే వరుసగా 4 days ట్రెండింగ్గా ఉన్నింది కాబట్టి రేపంతా కన్సాలిడేషన్లో ఉండొచ్చు. రేపు కొంచెం మనం జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే మండే రోజు మార్కెట్ బాగుండొచ్చు. ఆ రోజు చూద్దాం. అంటే రేపు ఖచ్చితంగా కన్సాలిడేషన్ ఉంటుందని చెప్పలేము అనుకుంటున్నాం, కానీ మార్కెట్ లైవ్లో బిహేవియర్ని బట్టి మనం ట్రేడ్ చేయాల్సి వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు 51,245 లెవెల్ అండి. ఇక్కడ ఆల్రెడీ నేను డ్రా చేసి ఉన్నాను 51,245 లెవెల్. ఆ లెవెల్ని మీరు డ్రా చేసుకోండి. ఇక నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ జరిగిందో చూద్దాం. చూడండి, నిఫ్టీలో గ్యాప్ అప్ అయిన తర్వాత 25,055 ఆ లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్కి వస్తూ చూడండి, డౌన్కి వస్తూ ఇక్కడ చూడండి 24,936 ఆ లెవెల్ని, అంటే 1 or 2 పాయింట్స్ అండి. అక్కడ ఆ లెవెల్ దగ్గర చూడండి మంచి రిజెక్షన్ అయితే తీసుకునింది. అక్కడి నుంచి చూడండి, అక్కడి నుంచి కాసేపు కన్సాలిడేషను, చాలా అంటే చాలా బిగ్ క్యాండిల్ ఈ లెవెల్స్ అన్నిటినీ దాటుకుంటూ ఒకే క్యాండిల్ తోటి 2 క్యాండిల్స్ తోటి అన్ని లెవెల్స్ని దాటేసి వెళ్ళిపోయిందండి. చాలా అంటే చాలా మంచి ర్యాలీ వచ్చింది. ఇక్కడ చిన్న రీటెస్ట్, ఇక్కడైనా బయింగ్ చేసిన వాళ్ళకు కూడా మంచి మూమెంట్ ఇచ్చింది. అయితే ఇంత హై లెవెల్లో బయింగ్ చేయాలంటే అది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఇక్కడే తీసుకోవాలన్నమాట. ఈ లెవెల్లోనే, ఈ కన్సాలిడేషన్ లెవెల్లోనే ఈ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ఒక పెద్ద ర్యాలీ, పెద్ద క్యాండిల్ పడింది కాబట్టి కష్టం. కానీ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం అవకాశం వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసిన వాళ్ళకైతే అవకాశం వచ్చింది. మరి ఇక్కడ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 25,025 అండి. లెవెల్ 25,025. ఇక్కడ ఈ 14 లెవెల్ని మార్చుకుందాం. ఓకే అండి, ఇవి లెవెల్స్. ఈ లెవెల్స్ అన్నీ మీ దగ్గరే ఉంటాయి. ఈ లెవెల్స్ని బట్టి మనం రేపు ట్రేడ్ చేద్దాం. గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్, వీవ్యాప్, పివట్ పాయింట్, వీటన్నిటిని మనం చూసుకొని ట్రేడ్ చేద్దామండి.
ఇక రేపటి వీడియోలో కలుసుకుందాం. ఎవరైనా కొత్తవారు వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన లెవెల్స్ చాలా వర్క్ చేస్తున్నాయి, చాలా బాగా పనిచేస్తున్నాయి. మీకు ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.